viewers, discussion is highly advised. ఇటు హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప బలవన్ మరణంతో ఇటు భారీగా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ని చేరుకుంటున్నారు. ఇటు మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి మహదేవప్ప పోటీ చేయబోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మహదేవప్పను భయభ్రాంతులకు గురి చేసిన ప్రత్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని మహదేవప్పపై ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప మృతికి కారణమంటున్నారు కుటుంబీకులు. నిన్న ఎంపీ డికే అరుణతో కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు. సో మొత్తం మీద మహదేవప్ప ఇటు మక్తల్కి సంబంధించిన 6వ వార్డు నుంచి ఇటు కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. మనం విజువల్స్లో చూస్తున్నాం. నిన్న కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. మరి ప్రత్యర్థులు తనని భయభ్రాంతులకు గురి చేశారా? తను ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్స్కి ఇలా బలవన్ మరణానికి పాల్పడడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? అసలు స్థానిక నాయకులు ఏమంటున్నారు? ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరుకలి మహాదేవ్ గారు దీనికి అంతటికీ కూడా కారణం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన టార్చర్ పెట్టడం. వాస్తవంగా చెప్పాలంటే 6వ వార్డు ఎస్టీకి రిజర్వ్ అయిన వెంబడే స్థానికంగా ఉన్న కార్యకర్తలు ప్రజల్లో మంచి అభిమానం ఉండి ఒక నిజాయితీ గల వ్యక్తిగా సామాజికంగా ఎస్టీలో ఉన్నప్పటికీ కూడా ఊర్లో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఎరుకలి మహాదేవ్ అయితే మంచి అభ్యర్థి, అందరూ కూడా ఆయనను గెలిపించుకుంటారన్న అభిమానంతో స్థానిక కార్యకర్తలంతా ఆయనను తీసుకొచ్చి నా దగ్గర భారతీయ జనతా పార్టీలో చేరుతాను, నేను మీరు ఒకవేళ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. నేను స్వాగతించాను. మంచి నిర్ణయం, రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది కాబట్టి పోటీ చేయమని చెప్పి కండువా వేసి ఆయనను పార్టీలకు స్వాగతించాను. ఆ తర్వాత ఒక అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను, పోటీ చేస్తాను అంటూ ఇటు నాయకులని కోరినట్టు తెలుస్తుంది మహదేవప్ప. మొత్తానికి రిజర్వేషన్ కూడా తనకు అనుకూలంగా రావడంతో తనకిచ్చారు. ఒక మంచి వ్యక్తి, ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉన్న వ్యక్తి అంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇలాంటి ఒక డెసిషన్, ఆయన బలవన్ మరణానికి పాల్పడడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఎవరైనా వ్యక్తులు నిజంగానే భయభ్రాంతులకు గురి చేశారా? తప్పుకోవాలని తన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ చెప్పండి, ఇటు స్థానికంగా ఇతర పార్టీల నుంచి కానీ అలాగే అపోజిషన్లో ఉన్న క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అందుకే ఈ ఘటనకు పాల్పడ్డా? మక్తల్ పట్టణం మున్సిపాలిటీ ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపటితోటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున 6వ వార్డుకు చెందినటువంటి మహదేవప్ప ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడము అటు జిల్లా వ్యాప్తంగా కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత 6వ వార్డుకు సంబంధించినటువంటి ఎస్టీకి రిజర్వ్డ్ కావడంతో కూడా ఆ యొక్క మక్తల్ పట్టణం ప్రాంతంలో 3 కుటుంబాలకు చెందినటువంటి కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు ఉండడంతో ఒక కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు కూడా 3 పార్టీలతో పోటీ చేయడంతో ఒకరు బీఆర్ఎస్ నుంచి, ఒకరు బీజేపీ నుంచి, మరొకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ యొక్క బరిలో బీఆర్ఎస్ నుంచి తన తమ్ముడు రిటర్న్ ఉపసంహరించుకున్నాడు తన యొక్క నామినేషన్ ని. కానీ ఇద్దరు మాత్రమే బరిలో ఉన్నారు. మహదేవప్ప బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బరిలోకి రాకముందు నుంచి కూడా తన పైన పోటీలో నువ్వు ఉండకూడదని చెప్పేసి పలువురు నేతలు తనపై ఒత్తిడి పెంచారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా కూడా ఆ యొక్క ఇద్దరు అన్నదమ్ములు కూడా పోటీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈ యొక్క మక్తల్ నియోజకవర్గం, మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి యొక్క నియోజకవర్గం కావడము, మరోవైపు కూడా గత
గతంలో కూడా బీజేపీకి ఇక్కడ పట్టునటువంటి మున్సిపాలిటీ కూడా మక్తల్ పట్టణం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మహదేవప్ప ఒక్కసారిగా తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడంతో తన యొక్క గ్రామంలో అటు రైట్ శ్రీధర్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ప్రస్తుతానికి ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర మహదేవప్ప బలవన్మరణానికి సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు ఇటు పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఇప్పుడు పార్టీ ఆఫీస్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? కళ్యాణ్, పార్టీ ఆఫీస్కు బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరుగా చేరుకోవడమే కాకుండా బీజేపీ ఆఫీస్ నుంచి ఒకవైపు అటు డీజీపీ ఆఫీస్ ముట్టడికి, ఎందుకంటే అటు తమ అభ్యర్థి కూడా చనిపోయారు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వాన్ని న్యాయం అడగాలి, దాని మరణానికి గల కారణాలు ఏంటి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కేంద్రంలో గుమ్ముగుడి అక్కడి నుంచి కూడా మెల్లమెల్లగా డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు కాబట్టి అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం డీజీపీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితి చూడొచ్చు, ఎందుకంటే బీజేపీకి వస్తున్నటువంటి కాషాయ శ్రేణులు అంతా కూడా అక్కడి నుంచి మెల్లగా వచ్చి మరికొద్ది సేపట్లో కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త కూడా పోలీసులు భారీగా కూడా పోలీసు ఇక్కడ ఉన్నటువంటి బలగాలు కూడా మోహరించాయి. ఎందుకంటే ఆ డీజీపీ ఆఫీస్ ముట్టడికి వస్తే డీజీపీ ఆఫీస్కు గతంలో బీజేపీ శ్రేణులు వచ్చి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు భారీ ఎత్తున అక్కడ మోహరిస్తున్నారని పోలీసులు గమనించి అటు డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో కూడా సెక్యూరిటీని కూడా ఏ విధంగా పెట్టారు, ఎందుకంటే లోపలికి వెళ్లకుండా డీజీపీ మరికొద్దిసేపట్లో అటు లోపల ఒక ప్రెస్ మీట్ కూడా ఉంది, ఆ సమావేశంలో కూడా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి బారికేడ్లు డీజీపీ ఆఫీస్కు ఉన్నటువంటి బారికేడ్లు 2-3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరొక పక్క అటు పోలీసులు రోప్ బ్యాచ్ కూడా దిగింది. రోప్ బ్యాచ్ దిగి వచ్చినటువంటి వాళ్ళను నిలువరించేందుకు కాషాయాన్ని కూడా అడ్డుకునేందుకు కూడా భారీగా పోలీసులు మోహరించడం కాకుండా ప్రత్యేకంగా అటు మహిళలకు సంబంధించి, ఎందుకంటే బీజేపీలో చాలామంది మహిళలు వస్తుంటారు కాషాయాలకు సంబంధించి కాబట్టి వారు కూడా మహిళా పోలీసులను కూడా దింపారు. వారికి సంబంధించి వచ్చినటువంటి కొంచెం అనుమానం వచ్చి బీజేపీ కార్యకర్తలు ఇక్కడ కనిపించినట్టయితే వారికి సంబంధించి కూడా ఇప్పటికే వ్యాన్లు ఎక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఎందుకంటే అటు బీజేపీకి రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో తమకు అటు మక్తల్లో ఉన్నటువంటి 6వ వార్డు అభ్యర్థి మరణించడం ఏదైతే ఉందో పార్టీ దాన్ని కూడా కొంచెం సీరియస్గా తీసుకోవడమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం కూడా అటు మక్తల్కు బయలుదేరారు, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు. దాని మీద అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కూడా దానికి గల కారణాలకు సంబంధించి కూడా ఒకవైపు కూడా మరణానికి సంబంధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా లోతైన విచారణ జరగాలంటూ కూడా ఇంకోవైపు అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించి కొంత అనుమానం ఉన్నదంటూ కూడా బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి వెనుక లోతైన విచారణ జరపాలి, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేల కొంత అక్కడక్కడ బెదిరింపులు చేస్తున్నారని బీజేపీ వాళ్ళు ముందుగానే కూడా కొంత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అటు ఈ నేపథ్యంలో ఇంకో పక్క ఇటు ప్రస్తుతం నిన్న అటు వరకు బాగానే ఉంది, అర్లీగా కూడా ఒకవైపు అయినా మరణించడం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించి జరిగినటువంటి విషయాలు కూడా బీజేపీ నేతలు కూడా తెలుసుకుంటున్నారు. రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మక్తల్కు బయలుదేరారు. ఇంకో పక్క అటు ఆయన చనిపోవడం సంబంధించి కొంత అనుమానాలు ఉన్నాయని చెప్పి బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ధర్నా చేయాలి, డీజేపీ ఆఫీస్ ముట్టడించాలి. ఒకవైపు డీజేపీ ఆఫీస్ దగ్గర ముట్టడిస్తున్నాయి, ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ఒకవైపు ధర్నా చేయాలి, మరొక వైపు అంటూ కూడా పిలుపునిచ్చారు. అటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు మాత్రం మరికొద్ది సేపట్లో అటు ఆయన మరణానికి సంబంధించి మహదేవప్ప మక్తల్కు చెందినటువంటి 6వ వార్డు అభ్యర్థి మహదేవప్పకు సంబంధించి మరణానికి సంబంధించి కూడా నిరసిస్తూ దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా మరికొద్ది సేపట్లో ఇటు డీజీపీ ఆఫీస్ కూడా ముట్టడికి రానున్నారు. దాని నేపథ్యంలో ఇదంతా పోలీస్ బలగాలు ఏర్పాటు చేయడం కాకుండా వచ్చినటువంటి కార్యకర్తల కోసం సైతం ఒక్కసారి చూడొచ్చు అటు వ్యాన్లు, ఎందుకంటే పోలీసులు ముందస్తుగా కూడా ఒకవేళ కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చినా కూడా ఎక్కడికక్కడ దాదాపు ఇటు లక్డికప్పుల్లో ఉన్నటువంటి రవీంద్ర భారత్ సిగ్నల్ కావండి ముందు మెట్రో వరకు కానివ్వండి కొంత పోలీసులు ముందస్తుగా కూడా అలర్ట్ అయి కూడా దానికి సంబంధించి కూడా పోలీసులు వ్యాన్లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళని చుట్టుముట్టేందుకు కూడా పోలీసులు మనకు దారి పొడుగునా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా ఇప్పటికే ఒక 2-3 కార్యకర్తలు వచ్చారు, వ్యాన్లలో ఎక్కించారు. ఈ వ్యాన్లకు సంబంధించి కూడా వాళ్ళను వచ్చినటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించేందుకు కూడా మమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే డీజీపీ ఆఫీస్కు సంబంధించిన ఇన్ అవుట్ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పోలీసులు
తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా వాటికి సంబంధించి 2 అంచెల వలయం 3 అంచెల వలయాలకు సంబంధించినటువంటి బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే 2 వైపుల నుంచి ఒకవేళ ఒకేసారి అటాక్ చేస్తే ఇబ్బందుల పాలవుతారు కాబట్టి డెఫినెట్గా కూడా లోపలికి వెళ్లకుండా కూడా అటు అడ్డుకోవాలి. అడ్డుకోవడమే కాకుండా వీళ్ళని వెంటనే ఇక్కడ నుంచి తరలించాలి. కాబట్టి తరలించేందుకు అడ్డుకునేందుకు అన్ని రకాల కూడా ఒకవైపు ప్రిపేర్ అయినటువంటి సిచ్యువేషన్. డీసీపీ కూడా ఉన్నారు మనకు స్పష్టంగా కూడా లైవ్లో డీసీపీ కూడా కనిపిస్తున్నారు. డీసీపీ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఈ పర్యవేక్షణ అంతా జరుగుతుంది. బీజేపీ శ్రేణులు ఒకవైపు కూడా వస్తేటువంటి డెఫినెట్గా కూడా వాళ్ళను అరెస్టు చేసి ఇక్కడ నుంచి కూడా తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటు చనిపోయినటువంటి మహాదేవప్ప ఏదైతే ఉందో దాని మీద అనుమానాలు వ్యక్తం చేయవు కాకుండా పార్టీకి సంబంధించి కూడా ఎన్నికలు సమర్పిస్తున్న వేళ ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా కొంత బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండే. మరి మరికొద్ది సేపట్లో డీజీపీ కార్యాలయం ముట్టడికి అయితే భారీ ఎత్తున కూడా కాశ్మీర్ శ్రేణులు వస్తారని చెప్పి ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మీరు ఒకసారి లైన్లో అలాగే ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక ఒకటే పార్టీకి సంబంధించిన ఒకటే ఇంటికి సంబంధించిన అన్నదమ్ములు, ఇటు తమ్ముడు బీఆర్ఎస్ నుంచి, అలాగే ఇటు మహదేవప్ప బీజేపీ నుంచి, అలాగే మరి అన్న కాంగ్రెస్ నుంచి, మొత్తంగా ఇటు ముగ్గురు ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళే మొత్తానికైతే ఇటు ఎన్నికల్లో పాల్గొందాం అనుకున్నారు. కానీ ఇటు తమ్ముడు బీఆర్ఎస్ నుంచి ఉన్న తమ్ముడు మాత్రం వెనక్కి తగ్గాడు, తన నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి మహదేవప్పని ఇటు ఒక ఇంటికి సంబంధించిన అన్నదమ్ములు కాబట్టి మరి అన్ననే ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీని మరి కాసేపట్లో సంప్రదించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు మహబూబ్ నగర్లోని మక్తల్లో ఇటు 6వ వార్డు నుంచి మహదేవప్ప కౌన్సిలర్గా తాను ఎన్నికల్లోకి వెళ్ళబోతున్న సమయం, రేపే జరగబోయే ఎన్నికల్లోకి మరి ఇవాళ ఇలా తీవ్రమైన ఒక డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇటు మనం నిన్ననే చూస్తే కనుక నిన్నటి ఫోటో మనం చూడొచ్చు. ఇటు ప్రచారంలో ఎంపీ డీకే అరుణతో కూడా ఆయన ప్రచారంలో పాల్గొనడం, అలాగే ఇటు ఖచ్చితంగా నాకు ఒక అవకాశాన్ని ఇస్తే నేను నిరూపించుకుంటాను అంటూ నాయకులతో కూడా మాట్లాడిన బయటిని కూడా మనం విన్నాం. సో మొత్తం మీద మరి ఇటు బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఇష్యూని, బీజేపీ చీఫ్ చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని. మొత్తానికైతే మరి కాసేపట్లో ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేద్దామన్న ఉద్దేశంతో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇటు లకడికాపూర్లో ఉన్న డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు మహదేవప్ప బలవన్ మరణానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఇటు బీజేపీకి సంబంధించిన స్థానిక నాయకులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరుకలి మహాదేవ్ గారు దీనికి అంతటికీ కూడా కారణం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన టార్చర్ పెట్టడం. వాస్తవంగా చెప్పాలంటే 6వ వార్డు ఎస్టీకి రిజర్వ్ అయిన వెంబడే స్థానికంగా ఉన్న కార్యకర్తలు ప్రజల్లో మంచి అభిమానం ఉండి ఒక నిజాయితీ గల వ్యక్తిగా సామాజికంగా ఎస్టీలో ఉన్నప్పటికీ కూడా ఊర్లో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఎరుకలి మహాదేవ్ అయితే మంచి అభ్యర్థి, అందరూ కూడా ఆయనను గెలిపించుకుంటారన్న అభిమానం. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఖచ్చితంగా ఇటు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు, ఇటు ఎలక్షన్స్ నుంచి వైదొలగాలి అంటూ ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంటూ ఇటు స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు సొంత తమ్ముడే ఇటు బీఆర్ఎస్ నుంచి పాల్గొన్నా కూడా తన నామినేషన్ని వెనక్కి తీసుకున్నాడు. బరిలోంచి తను వెనక్కి తగ్గిపోయినట్టు తెలుస్తుంది. మరి ఎవరు దీనికి ముఖ్య కారకులు? మొత్తం మీద బీజేపీ పార్టీ అలాగే బీజేపీకి సంబంధించిన శ్రేణులు చాలా సీరియస్ తీసుకున్నారు ఈ ఇష్యూని. ఇటు బీజేపీ పార్టీ ఆఫీస్కి, తెలంగాణ టీబీజేపీ పార్టీ ఆఫీస్కి భారీ సంఖ్యలో ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, మహదేవప్పకి సంబంధించిన కార్యకర్తలు, ఇటు మక్తల్ మహబూబ్ నగర్కి సంబంధించిన కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున చేరుకోబోతున్నారు. వారందరూ అక్కడి నుంచి బయలుదేరి లకడికాపూర్లో ఉన్న ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాలన్న ప్రయత్నం చేయబోతున్నారు. ఇటు డీజీపీ కార్యాలయం దగ్గర కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. 2 అంచెలు 3 అంచెల బందోబస్తుని, ఇటు బ్యారికేడ్లు, అలాగే ఒక డీసీపీ స్థాయి అధికారిని పెట్టి అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇటు
కార్యాలయం లోపల డీజీపీ మీటింగ్కి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేటట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. మరి బీజేపీ శ్రేణులు, ఇటు మనం బీజేపీకి సంబంధించిన నాయకులు ఒక్కసారి చూస్తే కనుక ఇటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపైన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. చాలా సీరియస్గా ఈ ఇష్యూని తీసుకోవాలి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీ చీఫ్ కూడా దీనిపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు మహబూబ్ నగర్లోని మక్తల్కి సంబంధించిన 6వ వార్డులో కంటెస్ట్ చేద్దామనుకున్న మహదేవప్ప బలవన్ మరణానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి మనం చూస్తే కనుక ఇటు రిజర్వేషన్ కూడా తనకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది, తనకి ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తే నిరూపించుకుంటాను అంటూ ఇటు స్థానిక నాయకులతో మాట్లాడిన మాటలు. నిన్న ఎంపీ స్థానిక ఎంపీతో పాటు వీళ్ళందరితో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. మరి రాత్రే ఏం జరిగింది? మహదేవప్పని ఎవరు భయభ్రాంతులకు గురి చేశారు? తన మనసు మార్చుకునేలాగా ఎవరు చేశారు? మొత్తానికైతే ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్నే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ తనని ప్రెషర్ చేసింది, తనని భయభ్రాంతులకు గురి చేసింది, తన నామినేషన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో మక్తల్ మున్సిపాలిటీలు 6వ వార్డు నుంచి మహదేవప్ప పోటీ చేద్దామనుకున్నాడు. కానీ మహదేవప్పను భయభ్రాంతులకు గురి చేసి ప్రత్యర్థులే దీనికి పాల్గొన్నారు, దీనికి పాల్పడ్డారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు స్థానికంగా మక్తల్ నుంచి మా రిపోర్టర్ శివాజీ ఉన్నారు. శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, ఒక ఇంటికి సంబంధించిన అన్నదమ్ములే 3 పార్టీల నుంచి నామినేషన్లు వేశారా? ఇటు మహదేవప్ప తమ్ముడు బీఆర్ఎస్ నుంచి వైదొలిగారా? బరిలోంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందా? మక్తల్ నియోజకవర్గం సంబంధించినటువంటి మక్తల్ మున్సిపాలిటీలో గతంలో బీజేపీకి ఒక ప్రధాన బలమైనటువంటి పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గతంలో మున్సిపాలిటీ చైర్మన్గా ఇక్కడ బీజేపీ నుంచి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నేరుగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపించినటువంటి నేపథ్యంలోనే గతంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అన్నదమ్ములు పోటీలో నిలిచారు. ఒకరు బీజేపీ నుంచి, మరొకరు కాంగ్రెస్ నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలబడ్డారు. అయితే చిన్న తమ్ముడు కూడా బీఆర్ఎస్ నుంచి గత కొద్ది రోజుల క్రితమే తన యొక్క నామినేషన్ ని విత్డ్రా చేసుకున్నారు. పెద్ద తమ్ముడు తర్వాత అన్న మహదేవప్ప ఇద్దరు కూడా బరిలో ఉన్నారు. మహదేవప్ప బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే గత కొద్ది రోజుల నామినేషన్ కి 6వ వార్డు రిజర్వ్డ్ కావడంతో, ఇక్కడ ఈ యొక్క 6వ వార్డు ఎస్పీకి రిజర్వ్డ్ కావడంతో ఈ యొక్క 3 కుటుంబాలు మాత్రమే ఉండడంతో ఈ 3 కుటుంబాల నుంచి కూడా 3 అన్నదమ్ములు ఈ యొక్క ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈ యొక్క నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా నామినేషన్ వేయక నుంచి కూడా మహదేవప్పకి చాలా ఒత్తిడులు పెరిగాయి. నువ్వు నామినేషన్ వేయకూడదని చెప్పేసి కూడా పలు పార్టీల నాయకుల నుంచి ఒత్తిడి వచ్చాయని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కూడా ఈ ఒక్క ఒత్తిళ్లు తట్టుకోలేకనే గతంలో హైదరాబాద్కి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కూడా బీజేపీ నాయకులు తమ యొక్క ధైర్యం చెప్పి అండదండలతో నామినేషన్ వేయాలని చెప్పేసి కోరారు. ఆ యొక్క బీజేపీ నాయకులు కోరిన మేరకే తన యొక్క ధైర్యం చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ నామినేషన్ వేయడంతో మహదేవప్ప 6వ వార్డుకి నామినేషన్ వేశారు. అయినప్పటికీ కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా పలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరిగాయని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులకు ఇక్కడ వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూడా తన కుటుంబ సభ్యులు గత 4 రోజుల నుంచి కూడా తన యొక్క భర్త చాలా ఒత్తిడికి గురవుతున్నాను, నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అసలు నాపై ఒత్తిడి చేస్తున్నారు, తప్పుకోవాలి బరిలో నుంచి అని చెప్పేసి ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి మహదేవప్ప తన భార్యకు తోటి సత్యమ్మతో చెప్పినప్పటికీ నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అని చెప్పేసి సత్యమ్మ ధైర్యం చెప్పినప్పటికీ కూడా చాలా మానసిక ఒత్తిడికి గురైపోయాడు. నీకు తెలియదు ఈ రాజకీయాల గురించి, నాపై చాలా ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి కూడా రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం కూడా జరగలేదని చెప్పేసి కూడా భార్య సత్తమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ఒత్తిడితోనే తెల్లవారుజామున మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడడంతో కూడా ఒక్కసారిగా మక్తల్ పట్టణ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు కూడా బీజేపీ యొక్క కౌన్సిలర్ల పైన ఒక మహదేవప్పనే కాదు 4-5 వార్డు కౌన్సిలర్ల పైన కూడా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు చాలా ఒత్తిళ్లు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి బీజేపీ నాయకులు స్థానిక నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఈ యొక్క ఘటనలపైన పూర్తి విచారణ చేయాలి, అసలు మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలేంటి, ఈ యొక్క ఒత్తిడైనా రాజకీయ కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా వచ్చాయా, అలాంటి కాల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక స్థానిక డిఎస్పీ దీనిపై విచారణ చేపట్టారు. వీటిపైన పూర్తిగా కూడా తన యొక్క మహదేవప్ప బలవన్మరణానికి పడ్డ కారణాలు ఏంటి, దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడ్డ మహదేవప్ప యొక్క శవం దగ్గర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి కూడా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రేపు ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడేటువంటి పరిస్థితి. మహదేవప్ప బలవన్మరణము ఎటు దారి తీస్తుంది, అసలు దీనిపైన నిజాలు తేల్చాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అటు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కార్యకర్తలందరూ కూడా ఇటు బీజేపీ పార్టీ ఆఫీస్కి చేరుకొని అక్కడి నుంచి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. డీజీపీ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఏ సమయంలో ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇటు డీజీపీ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంది? అక్కడి నుంచి బయలుదేరారా? ఇప్పుడు ప్రస్తుతానికి డీజీపీ ఆఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఏకలైనట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా బీజేపీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా బయలుదేరి ఇక్కడ డీజీపీ ఆఫీసు చుట్టుపక్కలనే అక్కడక్కడక్కడ నిల్చున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా వచ్చి అటు డీజీపీ కార్యాలయం ముట్టడికి రావాలి, పోలీసులను కొంచెం ముప్పు తిప్పలు పెట్టాలి, ప్రభుత్వానికి కనువిప్పు ఏదైతే చనిపోయినటువంటి మహదేవప్ప ఉన్నాడు ఆయన మరణానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, ఒత్తిడితోనే చనిపోయాడు అని చెప్పి కూడా ఇంకా అటు బీజేపీ ఆరోపిస్తుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో కూడా విడతల వారికి కూడా వచ్చి కూడా కొంత ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో కూడా కాషాయ శ్రేణులు ఉన్నారు. ఇప్పటికే రావాల్సి ఉండగా అక్కడక్కడక్కడ చెదురు మదురుగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఎప్పుడెప్పుడు వస్తారని ఒక్కసారి డీజీపీ ఆఫీస్ వద్ద చూడొచ్చు పరిస్థితి. ఎప్పుడెప్పుడు అసలు కాషాయ శ్రేణులు వస్తారా అని చెప్పి కూడా పోలీసులు కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో ధర్నాలు చేసినటువంటి బీజేపీ ఒకవైపు ఆటోలు కానివ్వండి, అంటే పెద్ద పెద్ద నేతలు సైతం కూడా పోలీసులను విమర్శేందుకు ఆటోలు కానివ్వండి, ప్రైవేటు వాహనాల్లో కాకుండా మరొకవైపు బైక్ల మీద వచ్చి కూడా ధర్నాకు వచ్చారు. కాబట్టి పోలీసులు వాళ్ళకి సంబంధించి కూడా భారీగా మోహరించి కూడా వచ్చిన వెంటనే కూడా వాళ్ళు అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో లోపల డీజీపీ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ప్రెస్ మీట్కు సంబంధించి డీజీపీ లోపలనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి మహదేవప్ప సంబంధించినటువంటి మరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి బీజేపీ ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం చేయడం కాకుండా అనేక చోట్ల కాంగ్రెస్ శ్రేణులు సైతం కూడా తమ బీజేపీకి సంబంధించి కూడా భయపడి తమ వారి మీద ఒత్తిడి చేసేందుకు కూడా ప్రయత్నం చేసింది. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ మహదేవప్ప మరణం కూడా సంభవించిందని చెప్పి ఇందాక చెప్పుకున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షాత్తు కూడా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు. ఇంకో పక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కూడా దీన్ని ఖండించారు. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఆయన మరణానికి సంబంధించి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే మక్తల్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ సాధారణ ఎమ్మెల్యే అయితే ఏం కాకుండా సాక్షాత్తు మంత్రి కాబట్టి మంత్రికి సంబంధించి కొంత ఒత్తిడి ఆయన అంచర్ల నుంచి ఒత్తిడి ఉంటుందని చెప్పి మరి అటు బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి విజువల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డీసీపీలు ఏసీపీలు కూడా దగ్గరుండి, ఎందుకంటే గేటుకు ఎదురుగా ఉండి అటు 2-3 అంచెల భద్రతకు సంబంధించినటువంటి వలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు చూస్తున్నాం, మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఒక రోప్ బ్యాచ్ ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోవైపు రోప్ బ్యాచ్ ఉంది, ఆ నెక్స్ట్ భారీగా బారికేడ్లు వేసి కూడా అధికారులు ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అటు గేటు ముందుకు రాకుండా కూడా గేటుకు సంబంధించి కూడా అక్కడ కూడా భారీగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చినటువంటి కమలం కాషాయ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లోపలికి రానివ్వకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీగానే కూడా ఒకవైపు ఇటు మోహరించారని చెప్పి ఇంకోవైపు చూడవచ్చు క్యూఆర్టీ టీం, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యూఆర్టీ టీం ఒకటి చేపట్టింది. ఆ క్యూఆర్టీ టీంను ముందుగా పెట్టారు. ఎందుకంటే క్యూఆర్టీ టీం క్విక్ రెస్పాన్స్ టీం ఏదైతే ఉందో అది వచ్చినటువంటి బీజేపీ కానివ్వండి ఎవరు వచ్చినా సరే వెంటనే వాళ్ళని లిఫ్ట్ చేసి వెహికల్లో కూడా తరలిస్తుంది. కాబట్టి ఆ టీంను కూడా ముందు పెట్టారా, వెనకనే రోప్ బ్యాచ్ పెట్టారా, వెనకనే ఇంకో రోప్ బ్యాచ్ పెట్టారా, ఆ తర్వాత బారికేడ్ల తర్వాత గేట్ వద్ద కూడా భారీగా కూడా పోలీసులు వలయంగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కమరం శ్రేణులు వచ్చినా కూడా వాళ్ళను బీజేపీ నేతలను బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన మరణం పట్ల కూడా బీజేపీ కొంత తీవ్రంగా కూడా కొంత చాలా
కలత చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మీద కొంత ఆరోపణలు కూడా చేస్తుంది, ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఒకే కుటుంబానికి ఇందాక చెప్పినట్టు ఒకే కుటుంబానికి చెందినటువంటి నేతలు కూడా అందులో ఉండడం, దానికి పోలీసులు లోతైన విచారణ జరపాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అసలు గతంలో బీజేపీ మక్తల్లో స్ట్రాంగ్గా ఉంది, అక్కడ బీజేపీ గెలిచినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి పార్టీ పటిష్టంగా ఉండి స్ట్రాంగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇటువంటి బెదిరింపులకు కూడా దిగి ప్రభుత్వం కూడా చాలా చోట్ల ఇటువంటి ఒత్తిడి చేస్తుంది. కాబట్టి ఒత్తిడికి సంబంధించి ఈ మరణం జరిగిందంటూ కూడా కమలం శ్రేణులు ఒకవైపు భావిస్తున్నారు. కాబట్టి బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరినటువంటి శ్రేణులంతా కూడా మరికొద్ది సేపట్లోనే డీజీపీ ఆఫీస్ను చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది అక్కడే ఉండి ఒకవేళ ఇక్కడికి వచ్చి వాళ్ళని ధర్నా కానివ్వండి, నిరసన కానీ తెలిపేందుకు పోలీసులు అవకాశం ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కూడా కొన్ని దిష్టి బొమ్మలు దగ్ధం చేసేందుకు కూడా సిద్ధంగా బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. కాబట్టి ముందస్తుగా పోలీసులు జాగ్రత్త పడి ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసుల మొహర వస్తున్నాయి, ఇంకోవైపు ఇక్కడికి వచ్చినటువంటి, ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్, డీజీపీ ఆఫీస్ అనేది పోలీసులకు హెడ్ క్వార్టర్. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడికి వచ్చి ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎన్నికల కమిషన్ కూడా ఇటువైపు కొంత దీనికి సంబంధించి కొంత దృష్టి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ముందస్తు కూడా చర్యలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళని నిలుపుదల చేసి వారిని అరెస్టు చేసి తరలించేందుకు పోలీసులు అయితే సిద్ధమయ్యారు. కళ్యాణ్ మరికొద్ది సేపట్లో మాత్రం ఇటు డీజీపీ కార్యాలయానికి బీజేపీ శ్రేణులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మహదేవప్ప నిన్ననే ఇటు ఎంపీ డీకే అరుణతో పాటు ప్రచారంలో పాల్గొన్నాడు. గతంలో కొన్నిసార్లు తనని ప్రెషరైజ్ చేస్తున్నారు, తనని విరమించుకోవాలంటూ చెప్తున్నారు అంటూ ఇటు తన భార్యతో కూడా చెప్పుకొచ్చాడు. కానీ అయినా కూడా నువ్వు నిజాయితీగానే ఉన్నావు కదా, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటూ ఇటు భార్య కూడా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. నువ్వు ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా అంటూ ఇటు భార్య చెప్పుకొచ్చింది. సో మొత్తానికైతే నిన్న ప్రచారంలో పాల్గొన్న తర్వాత మరి మహదేవప్పకి రాత్రి కానీ నిన్న సాయంత్రం కానీ ఎవరైనా ఫోన్లు చేసి బెదిరించారా? ఎవరు బెదిరించుంటారు? ఇటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు అయితే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు అంటూ వీళ్ళు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు బీజేపీ హెడ్ ఆఫీస్ నుంచి ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. వాళ్ళు పరిసర ప్రాంతాల్లోనే ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళందరూ ఉన్నట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాలి, ఖచ్చితంగా ఇటు మహదేవప్పని ఇలాంటి ఒక మహదేవప్ప బలవన్ మరణానికి కూడా ఖచ్చితంగా కనువిప్పుగా ఉండాలి. డీజీపీకి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కానీ కనువిప్పుగా ఉండాలి. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏ క్షణమైనా ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇలా బరిలోంచి దిగాలి, బరిలోంచి వెనక్కి తగ్గాలి అంటూ బెదిరింపులు చేస్తున్నారా? మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీ మున్సిపాలిటీలో కానీ ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడుతున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.